అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, టాపిక్ చాలా సింపుల్. బట్ ఈ యొక్క టాపిక్ ప్రతి ఒక్కరికి మెజారిటీ మన ఛానల్ ఆడియన్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు మన ఛానల్లో రోజువారీ వీడియోస్ చూడండి, వాటి కింద కమెంట్స్ చూడండి. ఖచ్చితంగా 2-3 కమెంట్స్ విల్ బీ సో అన్న నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది, సో నా యొక్క మేబీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎలిజిబులా, జస్ట్ చెక్. ఓకే, యూట్యూబ్ వీడియోస్ కింద, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో, లింక్డ్ఇన్లో అన్ని చోట్ల నాకు వచ్చే మేజర్ కమెంట్ ఏంటి అంటే, నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్, బట్ బేసిక్గా నేను ఎలిజిబులా సాఫ్ట్వేర్కి అనేది క్వశ్చన్. ఈ యొక్క వీడియో చూశాక మీలో ఎవరికి ఆ క్వశ్చన్ ఉండదు అండ్ ఖచ్చితంగా మీరు ఇంకెప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎలిజిబిలిటీ గురించి మిస్లీడ్ అవ్వరు. ఓకే, నేను ఈ వీడియోలో మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనే దాని మీద ఏమీ డిస్కస్ చేయను. నేను చెప్పేదల్లా ఎలిజిబిలిటీ, బేసిక్గా మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చదివి ఉండాలి, ఏం చేసి ఉండాలి అనే పాయింట్ మీద మాత్రమే మాట్లాడతాను. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇదేదో అగైన్ ప్రమోషన్ అని చెప్పి ఫీల్ అవ్వకండి. బేసిక్గా 24th 11 AM అన్అకాడమీలో అల్ట్రా కాంబాట్ అనే ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరందరూ వెళ్ళివ్వండి. సింపుల్ రీజన్ అండి. ఫస్ట్ రీజన్, ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, జస్ట్ యూజ్ మై కోడ్ వంశీ10. సెకండ్ రీజన్, ఈ ఎగ్జామ్లో మీరు బాగా రాస్తే, మంచి ర్యాంక్ వస్తే టాప్ ర్యాంకర్స్కి అమేజింగ్ గ్యాజెట్స్ లైక్ మ్యాక్బుక్, ఐఫోన్, ఐప్యాడ్, JBL స్పీకర్స్, ఇటువంటి రకరకాల గిఫ్ట్స్. థర్డ్ రీజన్, మీరు జస్ట్ ఎన్రోల్ అయినా సరే లక్కీ పార్టిసిపెంట్స్కి అమెజాన్ వౌచర్స్ వర్త్ ₹5,000 దాకా పొందొచ్చు. ఫోర్త్ రీజన్, క్వశ్చన్స్ కేవలం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ రీజన్, బేసిక్గా ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ మీరు రాసిన దాన్ని బట్టి మీ యొక్క కరెంట్ పొజిషన్ ఏంటి, మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి, మేబీ ఇట్ కెన్ బి ఫర్ జాబ్స్, ఇట్ కెన్ బి ఫర్ గేట్, వాట్ ఎవర్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ రీజన్, క్వశ్చన్స్ అన్నీ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ప్రిపేర్ చేయబడ్డాయి కాబట్టి క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ గ్రేట్ క్వాలిటీ. సో మీకు నిజంగా కూడా మీ యొక్క కరెంట్ అండర్స్టాండింగ్ అనేది చాలా 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 క్లారిటీగా ఉంది. సో ఫ్రీ ఎగ్జామ్, జస్ట్ 1 hour ఎగ్జామ్, 30 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మిస్ అవ్వకండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ కోడ్ ఈజ్ వంశీ10 యాజ్ యు నో. దాంతోపాటు ఈ సాటర్డే అండ్ సండే 5 PM మరియు 7 PM మన C++ క్లాసెస్ కొనసాగుతాయి. ప్రస్తుతానికి ఊప్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా 5 PM అండ్ 7 PM నా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అన్అకాడమీలో అండ్ ఫ్రీగా. నా క్లాస్ కూడా ఫ్రీయే, నథింగ్ ఈజ్ పెయిడ్. ఓకే, ఆ క్లాస్ కూడా ఫ్రీయే, వచ్చి మీరు కైండ్ ఆఫ్ నాలెడ్జ్ పొందొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద టాపిక్, సాఫ్ట్వేర్ అవ్వాలి అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏమీ ఉండదండి. ఓన్లీ స్కిల్స్ ఆర్ సంథింగ్ దట్ మ్యాటర్. డోంట్ స్కిప్, చెప్పేది మొత్తం వినండి. సి ద పాయింట్ ఈజ్, ఇప్పుడు బీటెక్ అవనివ్వండి, డిప్లొమా అవనివ్వండి, ఆర్ మేబీ ఒక IAS లాంటి ఎగ్జామ్ అవనివ్వండి, దానికి ఒక స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ బై ఒక సెంట్రల్ అథారిటీ. ఇప్పుడు IAS ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఇండియా మొత్తంలో ఒకరే. ఆర్ లెట్స్ టేక్ కోర్సెస్, బీటెక్ ఉంది, డిప్లొమా ఉంది, 10th ఉంది, 12th ఉంది. అగైన్ వీటన్నిటికీ హూ ఇస్ ద సెంట్రల్ అథారిటీ? ఆబ్వియస్లీ ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అవునా కదా? సో వీటన్నిటికీ ఏంటంటే ఒక సింగిల్ సెంట్రల్ అథారిటీ ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ప్రపంచం మొత్తంలో ఆర్ ఇండియా మొత్తంలో సాఫ్ట్వేర్ రన్ చేసేది ఒక సెంట్రల్ అథారిటీ కాదు. ఏ కంపెనీది ఆ కంపెనీ రూల్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ రూల్స్ వేరే కంపెనీ రూల్స్తో మ్యాచ్ అవ్వాలని చెప్పి ఎక్కడ రూల్ లేదు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీ, అండ్ నేను కేవలం డ్యాన్స్ బాగా వచ్చిన వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డాన్సర్స్కి బేసిక్గా ఏంటి పని అని మీరు అడిగితే, బేసిక్గా అది నా ఇష్టం. ఐ కెన్ డిఫైన్ హూమ్ టు హైర్, కంప్లీట్లీ నా ఇష్టం. అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కంపెనీది వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళ ఇష్టం అండి. కాబట్టి కేవలం ఈ యొక్క డిగ్రీ వాళ్ళు, ఆ యొక్క బ్రాంచ్ వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి ఎక్కడా లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే జస్ట్ వంశీ భవాని కెరియర్స్ ఛానల్ ఓపెన్ చేయండి. దాంట్లో బోల్డ్ అన్ని జాబ్ అప్డేట్స్ బేసిక్గా ఎటువంటి డిగ్రీ కానీ బ్రాంచ్ కానీ సంబంధం లేకుండా ఉంటాయి. సో మీరు ఏ డిగ్రీ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేయొచ్చు, ఆ విధంగా ఉంటాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? ఆ కంపెనీ వాళ్ళకి జస్ట్ స్కిల్ కావాలంటే, సో నాకు ఓన్లీ C++ వచ్చిన వాళ్ళు కావాలి అనుకుంటే, వాళ్ళు C++ వచ్చిన వాళ్ళు డిగ్రీ చేశారా, బీటెక్ పాస్ అయ్యారా, ఇదంతా అవసరం లేదు కదా, వాళ్ళకి స్కిల్ కావాలి. సో దే క్యాన్ గెట్ ఇట్. సి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చాలామందికి తెలియదు. సో మీరు గూగుల్లో ఉంటాయి కదా జాబ్ అప్డేట్స్, ఓపెన్ చేయండి, దేంట్లోనే ఓపెన్ చేయండి, మీరు సరిగ్గా చెక్ చేయండి. దాంట్లో వాళ్ళు చాలాసార్లు
కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అని ఇస్తారు కానీ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తారు. చెక్ చేయండి మీరు ఎనీ జాబ్ అప్డేట్ ఆఫ్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కావాలని. మీరు సిఎస్ బ్రాంచ్ అయినా ఓకే, ఆర్ సిఎస్ బ్రాంచ్లో చదివితే మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అది ఉంది అని చెప్పి మీరు అనుకున్నా సరే ఓకే అని చెప్పి అంటారు. బికాజ్ దే నీడ్ ఓన్లీ స్కిల్ అని చెప్పి వాళ్ళ ఫీలింగ్. లెట్స్ ఇంకో కంపెనీ ఉంది ఏబీసీ అనే కంపెనీ. ఏబీసీ వాళ్ళకి కేవలం ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళే కావాలి అనుకున్నారనుకోండి, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎటువంటి హార్డ్ కోర్ రూల్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఉండవు. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈజ్ బేసిక్గా స్కిల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బేసిక్గా బేసిక్ స్కిల్స్ ఏం కావాలి అంటే ఆల్రెడీ చెప్పాను. ఇన్ బ్రీఫ్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఓప్స్ బేస్డ్ లాంగ్వేజ్ కంపల్సరీ అంటే ఇంపార్టెంట్, డిఎస్ఏ ఇంపార్టెంట్ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ బాగా ఇంపార్టెంట్. ఓకే, సో బట్ కొన్ని కంపెనీస్ ఉండొచ్చు వాళ్ళకి ఈ మూడు కూడా అక్కర్లేదు. వాళ్ళు జస్ట్ నాకు బీటెక్ పాస్ అవుట్స్ ఫ్రమ్ దిస్ ఇయర్ చాలు, నేను వాళ్ళని ట్రైన్ చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ కంపెనీకి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఓన్లీ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటారు, ట్రైన్ చేసుకుంటారు, పని చేయించుకుంటారు. కాబట్టి ఎలిజిబిలిటీ గురించి ఇంకెప్పుడు కంగారు పడకండి, ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ తీసుకోకండి. మీరు చేయవలసిందల్లా సర్చింగ్ కరెక్ట్ జాబ్ అప్డేట్స్. సో మీ యొక్క ఎలిజిబిలిటీకి మ్యాచ్ అయ్యే జాబ్ అప్డేట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో జస్ట్ సర్చ్ ఫర్ దాట్. బట్ స్కిల్ లేకుండా అప్లై చేస్తామంటే మాత్రం డోంట్ డూ దట్. లెట్స్ సీ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం సాటిస్ఫై చేసినా సరే స్కిల్ లేకపోతే దే విల్ నాట్ సెలెక్ట్ యూ బికాస్ తెలిసిపోద్ది ఇంటర్వ్యూస్లో. ఓకే, సో దట్ ఈస్ వై ఫ్రమ్ టుడే ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఏ బ్రాంచ్, ఏ డిగ్రీ, డిప్లొమా, బిఎస్సి, మాస్టర్స్, కామర్స్, మేనేజ్మెంట్ ఇవన్నీ సో ఎలిజిబులా కదా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీ యొక్క స్పెసిఫిక్ బ్రాంచ్, డిగ్రీ, బ్యాచ్కి ఎలిజిబుల్ అయ్యే జాబ్ అప్డేట్స్ని సర్చ్ చేయండి. ఓకే, దెర్ విల్ బి లాట్ ఆఫ్ అప్డేట్స్ విచ్ డజంట్ ఈవెన్ రిక్వైర్ ఎనీ డిగ్రీ, ఎనీ బ్రాంచ్ అండ్ ఎనీ బ్యాచ్. అటువంటి వాటికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అల్ట్రా కాంపిటేటివ్ ఎగ్జామ్ మర్చిపోకండి, ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.